హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మన వీడియోనైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఈ వీడియోలో అమ్మమ్మ బియ్యాన్ని తిరగల్లో వేసి విసిరి వరి నూకను తయారు చేసింది. ఈ ప్రాసెస్ అంతా కూడా మన వీడియోలో ఉంటుందండి. ఈ రోజుల్లో ఇలాంటివి చూడడం అయితే బాగా తక్కువైపోయింది కదా. ఇంట్లో అమ్మమ్మ ఈ నూకని ఎలా ఇసిరింది, ఇంకా నేనేమి వంటలు చేశాను అనేదంతా కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్త వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేస్తానండి. పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో పనంతా అయిన తర్వాత ఈరోజు వీడియో అనేది స్టార్ట్ అయింది. తాతయ్య బట్టలు ఇంకా మా మావయ్యవి వీళ్ళిద్దరి షర్ట్లు కూడా బయటకే ఐరన్ చేయడానికి వేస్తున్నాము. ఇంతకుముందైతే ఇంట్లో మేమే ఐరన్ చేసేసేవాళ్ళము. ఒకసారి ఐరన్ బాక్స్ పోయిందనేసి అప్పుడు వాళ్ళ షర్ట్ల మట్టుకి బయటకి ఇవ్వడానికి అలవాటు పడ్డాము. ఇంకా అప్పటి నుంచి ప్రతిసారి వాళ్ళిద్దరూ మాత్రం బయటే ఇచ్చేస్తాం, కానీ మిగతా పిల్లలవి, నావి, అమ్మమ్మవి, మావేవైనా ఉంటే కనుక ఇంట్లో మేమే ఐరన్ చేసేసుకుంటాము. ఐరన్ చేసి నిన్న సాయంత్రమే అంటే రాత్రి తీసుకొచ్చారండి. ఇప్పుడు మనం పొద్దున్నే వాటిని ఎండలో ఆరబెట్టుకుని అప్పుడు దాచుకోవాలి. లేదంటే కనుక వాళ్ళు తడి చేసి బట్టలు ఐరన్ చేస్తారు కాబట్టి మచ్చలు వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు ఐరన్ చేసి తీసుకొచ్చినా కానీ ఎండలో పెట్టి ఆరబెట్టేసుకుని అప్పుడు మనం బీరువాలో సర్దుకోవాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్కి పంపించేంత వరకు ఒక రకమైన పనితో పరుగులు పెడితే ఇప్పటి నుండి ఇంకొక పని మొదలైందండి. అదేంటంటే ఈరోజు ఉప్మా కోసం వరి నూకను విసురుతామని చెప్పాను కదా. అందుకని అమ్మమ్మ ఉదయాన్నే బియ్యాన్ని నానబెట్టేసింది, రేషన్ బియ్యాన్ని. ఇప్పుడు బియ్యం మొత్తాన్ని కూడా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకోవాలి. ఈ శుభ్రంగా కడిగిన బియ్యాన్ని ఎండలో ఆరబెట్టేసుకుని బియ్యం బాగా ఆరిన తర్వాత తిరగల్లో వేసి నూక విసిరేసుకుని జల్లెడ వేసి పిండి జల్లిచ్చేసుకుని ఈ నూకని మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నామనుకోండి, ఎప్పుడు కావాలి అంటే అప్పుడు మనం ఉప్మా చేసేసుకోవచ్చు. ఈ రోజుల్లో ఎక్కువగా బొంబాయి రవ్వతోనూ లేదంటే గోధుమ రవ్వ, సేమియా ఇలాంటి ఉప్మాలే చేసుకుంటున్నారు, కానీ వరి నూకతో ఉప్మాని చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటున్నారు కదండి. ఒకవేళ ఎవరైనా చేసుకుంటే కనుక బియ్యాన్ని మిక్సీ పట్టేస్తున్నారు. మిక్సీ పట్టి నూకను తయారు చేసుకుని అలా కూడా చేసుకుంటున్నారు. ఇంకా లేదంటేనండి ఈ వరి నూక ప్యాకెట్లు కూడా మనకి బయట షాప్ దగ్గర దొరికేస్తున్నాయి. మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు బయట షాప్ దగ్గర తీసుకొచ్చి ఉప్మా చేస్తుంది. చాలా సింపుల్ ప్రాసెస్లు అనేవి వచ్చేసినాయి. ఇంట్లో ఇలా తయారు చేసుకునే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారండి. కరువు అయిపోయారనే చెప్పొచ్చు, ఎక్కడ కనిపించట్లేదు. మేమైతే ఇంట్లో ఇలా నూకని ఇసురుకుని తయారు చేసుకుని అప్పుడే ఉప్మా చేసుకుంటాము. ఇది అయిపోతుంది అనేసరికి మళ్ళీ రెడీ చేసుకుంటాము. ఇప్పుడైతే ఎక్కువ బియ్యాన్నే నానబెట్టుకున్నాము. ఎందుకంటే పండుగలు వచ్చేస్తున్నాయి కదండి. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం, ఆ తర్వాత ఏమో వినాయక చవితి, ఈ పండుగలన్నీ వస్తున్నాయి కదా. అప్పుడు మనకి వరి పిండి కూడా కావాలి కదా వంటలకి. కొన్ని పిండి వంటలకి అప్పటికప్పుడు అవసరం అవుతాయి కదా, బెల్లం తానికలు ఇలాంటివన్నీ చేసుకున్నప్పుడు. ఇంకా అందుకని సగం బియ్యాన్నేమో నూక విసురుకుంటాము, ఇంకొక సగం బియ్యాన్నేమో మిల్లు దగ్గర తీసుకెళ్ళి పిండి పట్టించేసుకుని మనం ఒక బాక్స్లో వేసి స్టోర్ చేసుకున్నామంటే వరలక్ష్మి వ్రతానికైనా ఇంకా తర్వాత వచ్చే ఏ పండుగలకైనా ఇంట్లో వరి పిండి ఉంది అంటే సరిపోతుంది కదా చాలా వాటికి. ఇంకా ఈ వరి నూకని ఉప్మా చేసుకోవడానికే కాకుండానండి, వరలక్ష్మి వ్రతం అప్పుడైనా వినాయక చవితి అప్పుడైనా మనం కుడుములు చేసుకుంటాం కదా. కుడుములు చేసుకునేటప్పుడు కూడా ఈ నూక ఇంట్లో ఉందంటే వెంటనే తీసుకుని కుడుములు చేసేసుకోవచ్చు కదా. అప్పటికప్పుడు హడావిడి పడకుండా ముందుగానే ఇలాంటి పనులన్నీ చేసేసుకున్నాము అంటే ఆ పండగ అప్పుడు మనకి పని అనేది కొంచెం ఈజీ అవుతుంది. ఇలా బియ్యాన్ని శుభ్రంగా కడిగేసి జల్లెట్లో వేసి అక్కడైతే వాడేసేసింది అమ్మమ్మ బియ్యాన్ని. ఇంకా ఈ పని జరుగుతూ ఉండగానే మా పెద్దమ్మమ్మ కూడా వచ్చింది. కాసేపు వాళ్ళిద్దరూ అలా ముచ్చట్లు పెట్టుకున్నారు. పెద్దమ్మమ్మ అంటే మా అమ్మమ్మకి తోటికోడలు, మా పెద్ద తాత వాళ్ళ వైఫ్ అనమాట. తాతయ్య వాళ్ళు 2 అన్న తమ్ములు, 3 అక్కలు తాతయ్యకి. తాతయ్య చిన్నతను. బయట నుంచి వచ్చిన అమ్మాయికి అయితే అత్తగారులు, మామగారులు లేదంటే తోటికోడలు, బావగారులు ఇలా ఉంటారు కదా వరుసగా పిలవడానికి. నేనేమో ఇంట్లో అమ్మాయినే కాబట్టి నాకు అందరూ అమ్మమ్మలు, తాతయ్యలు లేదంటే తోటికోడళ్ళు, బావగారులు వరుస అయ్యే వాళ్ళేమో మావయ్య, అత్తయ్య అవుతారు కదా, మావయ్య, అత్తయ్య అని పిలుస్తూ ఉంటాను.
ఇలా తిరగల్లో విసిరే ఆ సౌండ్ బాగుంటుందండి. వినడానికైతే నాకు చాలా బాగా నచ్చుతుంది. ఇంకా అందుకని అక్కడ కాసేపు ఆ సౌండ్ అయితే అలానే ఉంచేశాను. ముందుగా రేషన్ బియ్యం అయితేనే బాగుంటాయి ఇలాంటి వాటికి. రేషన్ బియ్యాన్ని శుభ్రంగా కడిగేసాం కదా, ఆరబెట్టేసుకున్నాము. ఆ తర్వాత ఏమో సగం బియ్యాన్నేమో మిల్లు దగ్గర పిండి పట్టించడానికి పక్కకు పెట్టేశాము. ఇంకొక సగం బియ్యం ఉన్నాయి కదా, ఈ బియ్యాన్ని తిరగల్లో వేసి ఇలా తిప్పాము అనుకుంటే సన్నని నూక రెడీ అవుతుందండి. మనం మిక్సీలో పెట్టామంటే ఆ నూక ఎక్కువగా పిండి వచ్చేస్తుంది, నూక కూడా అంత బాగోదు. ఇలా రోట్లో కాదు, రోలు వచ్చిందేంటి, తిరగల్లో విసురుకున్నదైతే కనుక నూక చాలా బాగుంటుంది. అక్కడ అమ్మమ్మ పట్టుకుని చూపించింది కదా, సన్నగా ఉంటుందండి. మనం ఉప్మా చేసుకుని తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి పనులు ఏమన్నా చేసినప్పుడు ఇలా మొదలు పెడుతుంది కానీ అమ్మమ్మ, నేను కూడా చాలా వరకు సాయం చేస్తానండి. ఇంకా వాళ్ళు ఒకళ్ళే చేయాలంటే చేయలేరు కదా, నడుము కూడా పట్టవదు. ఇంకా అందుకని కాసేపు నేను, కాసేపు అమ్మమ్మ, ఇలా ఇద్దరం కలిసే చేసుకుంటాం ఏ పని అయినాను. ఇంకా ఇలాంటి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు ఇలాంటి పనులు కూడా చేసుకోకుండా ఇంకా ఎలాగండి. అంటే మనం బయటికి వెళ్ళి ఏ పని చేయట్లేదు, వండుకు తింటున్నాం అంతే కదా. ఈ వండుకు తినడానికే మనకి ఎక్కువ బాధ అయిపోతుందండి. ఇప్పుడు మా ఊర్లో ఇక్కడ ఆడవాళ్ళు బయటికెళ్ళి పనిచేసేది చాలా తక్కువే, కానీ మా అమ్మాళ్ళ ఊర్లో అయితే కనుక ఇంటి దగ్గర మొత్తం పనులన్నీ చేసుకుని పిల్లల్ని చూసుకుంటూనే పెద్దవాళ్ళు కూడా బయట పనికెళ్ళిపోతారండి. చేలో పనికెళ్ళిపోయి ఆ పని చేసుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పని చేసుకుంటారు. మళ్ళీ మనం నిద్ర లేకముందే తెల్లారేసరికి మళ్ళీ వాళ్ళ పనిలోకి వెళ్ళిపోతారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం చాలా సుఖపడుతున్నామని అనుకోవాలండి. ఇంటి దగ్గరుండి ఇలాంటి పనులు కూడా చేసుకోకపోతే ఎలాగా. వీడియో కోసం మాత్రమే నేను ఇలా చూపించట్లేదండి. నేను వీడియోస్ తీయక ముందు కూడా మేము ఇలానే తిరగల్లో వేసే రుబ్బుకునే వాళ్ళము. ఇంట్లో పని మాత్రం శుభ్రంగా చేసుకోవడానికే చూస్తామండి. ఇప్పుడు మనం ఇంట్లో పని అంతా వదిలేసి బయట ఇంకొకళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కూర్చునే దానికంటే ఇంట్లో ఉండి మన పని మనం చేసుకోవడమే కరెక్ట్ కదా. ఇప్పుడు బయటికి వెళ్ళి వేరే వాళ్ళ దగ్గర కూర్చున్నామంటే మనం ఏదో అన్నామని వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళేదో అన్నారని మనం బాధపడతాము. ఈ తిప్పలన్నీ ఎందుకండి, ఎవరింట్లో వాళ్ళముండి ఎవరి పని వాళ్ళు శుభ్రంగా చేసుకుంటే ఎటువంటి గొడవ ఉండదనేసి నా ఆలోచన. నేనైతే పెద్ద పని ఉంటేనే కానీ ఎప్పుడు ఎవరింటికి వెళ్ళనండి. ఇదేదో గొప్ప కింద చెప్పట్లేదండి, ఎందుకంటే మనం వెళ్ళామంటే లేనిపోని తలపోట్లన్నీ మన నెత్తి మీద పడతాయి. మా వదినాళ్ళైతే ఇంట్లో పని చేసుకుంటూనే పిల్లల్ని చూసుకుంటూనే ఇంకొక వైపు పొలం వెళ్ళిపోతారండి. పొలంలో ఏ పని ఉందో ఆ పని అంతా కూడా మా అన్నయ్య వాళ్ళతో పాటు వదినాలు కూడా కలిసి చేస్తారు. కూరగాయలు కోయడమైనా, కలుపు తీయడమైనా ఇలాంటి పనులన్నీ ఆడవాళ్ళు కూడా చేసేసుకుంటారు పొలం వెళ్ళిపోయి. మనమైతే చాలా ఖాళీగానే ఉన్నాం అనుకోవాలి. ఇప్పుడున్న బిజీ లైఫ్లో ఎవరి పని వాళ్ళకి సరిపోతుందండి. పక్క వాళ్ళ గురించి చెప్పుకోకుండా ఏ ఆడవాళ్ళు ఉండలేరండి, కానీ ఉన్నంతలోనే ఉండాలి. ఎక్కువగా మితిమీరిపోయినా కానీ అది అంత మంచిది కాదు. ఇంకా తర్వాత ఇదిగోండి, సాయంత్రం నేను ఈ నిమ్మకాయ నీళ్ళైతే కలుపుతున్నాను. మొన్న ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నప్పుడు రసాన్ని తీసేసి ఇలా ఐస్ ట్రేలో వేసేసుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం నిమ్మకాయ నీళ్ళు కలిపేసుకోవచ్చు అని చెప్పాను కదా. ఇప్పుడు ఇదిగోండి, ఆ నిమ్మకాయ క్యూబ్స్నే తీసి నేను నిమ్మకాయ నీళ్ళు అయితే కలిపేస్తున్నాను. మనం ఎప్పుడు కావాలి అంటే అప్పుడు కలిపేసుకోవచ్చండి. ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఎన్నో కొన్ని కాయలు అనేవి కొన్ని రోజులకి పాడైపోతాయి. అలా కాకుండా రసాన్ని తీసేసుకుని ఇలా ఐస్ క్యూబ్ల ట్రేలో వేసేసుకుని మనం డీప్ ఫ్రీజర్లో పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటికి తీసుకుని మనకి ఎలా కావాలో అలా వాడేసుకోవచ్చు. ఇలా నిమ్మకాయ నీళ్ళైనా కలుపుకోవచ్చు. లేదంటే ఇప్పుడు శుక్రవారాలు గట్టా వచ్చినప్పుడు పులిహార చేసుకున్నాం అనుకోండి, కొంచెం పులుపు తగ్గినా కానీ అలాంటప్పుడు కూడా 2, 3 ఐస్ క్యూబులు తీసి బయట పెట్టేసుకున్నామంటే కరిగిపోతాయి కదా, అలా మనం పులిహారలో కూడా వాడేసుకోవచ్చు. ఇలా కొంచెం సింపుల్గా ఉంటుందండి ఈ ప్రాసెస్ అయితేనే. ఇక నేను ముందుగా కొన్ని నీళ్ళలో పంచదార వేసి పక్కన పెట్టేశాను. అది కరిగిన తర్వాత ఐస్ క్యూబులు మనకి ఎంత పులుపు అయితే కావాలో అన్ని ఐస్ క్యూబులను కూడా వేశాను. బయట ఎండలు మాత్రం చాలా గట్టిగా కాసేస్తున్నాయండి. పిల్లలు స్కూల్లో ఎలా ఉంటున్నారో ఏంటో అనిపించేస్తుంది నాకు. పిల్లలు ఇంకా మా తాతయ్య పొలం వెళ్ళిపోతారు భోజనం చేసేసి, మా మావయ్య కూడా ఎండలోనే పనిచేస్తారు కాబట్టి ఎండలు ఎక్కువగా కాసేస్తున్నాయి కదా అని ఈ మధ్యన 2, 3 రోజుల నుంచి ఇలా నిమ్మకాయ నీళ్ళే కలిపేస్తున్నాను. ఆ తర్వాత నేను ఈరోజు సాయంత్రం భోజనంలోకి కోడిగుడ్లు, బంగాళదుంప కోడిగుడ్లే కాదండి, ఇంకా చాలా రకాలు తగిలాయి ఇందులోనూ. కోడిగుడ్లు బంగాళదుంప ఇలా వండుదాము అనేసి నేను కోడిగుడ్లను అయితే ఉడకబెట్టానండి. ఆ తర్వాత ఇంట్లో కొన్ని వాక్కాయలు కనపడ్డాయి. అంటే ఎక్కువ కాదు, మా మావయ్య వాక్కాయలు తీసుకొస్తే పిల్లలు ఏం చేశారంటే ఉప్పు కారం నంచుకుని వాక్కాయలు తినేశారు. ఇంకా ఒక 7, 8 కాయల వరకు ఉన్నాయి. వాటిని కూడా వేసేద్దామనేసి వాక్కాయలు కూడా కట్ చేశాను. ఈ లోపల మామిడికాయ కనిపించింది, కొన్ని మామిడికాయ ముక్కలు కూడా కట్ చేశాను. ఆ తర్వాత తాతయ్య పొలం నుంచి ఎన్నో కాదు 5, 6 వరకు
కాకరకాయలు తీసుకొచ్చారు చిన్న చిన్నవి. ఆ కాకరకాయలు కూడా వేశాను. ఫైనల్‌గా చాలా రకాల కూరగాయలతో వంట అనేది మొదలైంది. ముందుగా కోడిగుడ్లను ఒలిచేసి పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత నూనెలో కొంచెం పసుపు వేసి కోడిగుడ్లను కూడా వేయించేశాను. ఇప్పుడు నూనెలో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, ఇందులోనే కొంచెం పసుపు, కల్లుప్పు కూడా వేసేసి ముందుగా ఉల్లిపాయ ముక్కలనైతే మగ్గించేశాను. ఆ తర్వాత అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసేసుకుంటున్నాను. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత బంగాళాదుంప ముక్కల్ని కూడా వేసేసుకుంటున్నాను. బంగాళాదుంప ముక్కలు పెద్ద పెద్దగానే కట్ చేసుకున్నానండి కావాలని. చిన్నగా కంటే ఏటో మొన్నసారి అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు చికెన్ కర్రీలో పెద్దోడు చికెన్ తినట్లేదనేసి బంగాళాదుంప ముక్కల్ని కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసి వేశాను. ఆ రోజు చికెన్ కర్రీలో చికెన్ కంటే ఈ బంగాళాదుంప ముక్కే చాలా రుచిగా అనిపించింది. ఇంకా నేను అందుకని పెద్ద పెద్ద ముక్కలే కట్ చేశాను ఇక్కడ. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయిన తర్వాత పెద్ద పెద్దగా కట్ చేసిన బంగాళాదుంపల్ని కూడా వేసేసాను. బంగాళాదుంపల్ని ఉడికించలేదు. పైనున్న ఆ తొక్కని చెక్కేసి అలానే వేసేసాను. ఇంకా తర్వాత బంగాళాదుంపలు కూడా కొంచెంసేపు మగ్గిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 స్పూన్ల కారాన్ని కూడా వేసేసి ఇంకాసేపు మగ్గించేసి ముక్కలన్నీ మునిగేలాగా నీళ్ళని వేసేసుకున్నాను. ఈరోజు 4 కోడిగుడ్లు ఉడకబెడితేనండి అందులో ఒకటి ఏమైందో తెలీదు కానీ ఆ ముక్కలు ముక్కలు అయిపోయింది. ఇంకా తర్వాత కోడిగుడ్లను కూడా వేసేసి ఇంకాసేపు ఉడికించిన తర్వాత ఇప్పుడు ఇందులో వాక్కాయ ముక్కలు, ఇంకా మామిడికాయ ముక్కలు ఇవి కూడా వేసేసుకుంటున్నాను. పుల్ల పుల్లగా కూరైతే భలే ఉంటదండి ఇలా వండుకున్నప్పుడు. ఇంకా ఇప్పుడు తాతయ్య పొలం నుంచి వచ్చినప్పుడు ఏం చేశారంటే, ఇదిగోండి ఈ పెద్ద పెద్దగా ఉన్న 3 ఆకాకరకాయలైతే తీసుకొచ్చారు. మన ఇప్పుడు బయట మార్కెట్‌లో దొరికే ఆకాకరకాయలైతే అవి హైబ్రిడ్‌వండి. కానీ మాకు పొలాల్లో ఇలా నాటు ఆకాకరకాయలు కాసేవి. నా పెళ్లి అవ్వకముందు చాలా ఎక్కువ కాసేయండి ప్రతి ఒక్కరికి పొలంలోనూ. ఆ తర్వాత ఏమైందో తెలీదు గానీ అందరి పొలాల్లో ఉన్న ఈ పాదులకైతే వైరస్ వచ్చేసింది. ఇంకా అప్పటి నుంచి వేసినా గానీ ఆ దుంపకి వైరస్ వచ్చేస్తుందనమాట. ఇంకా అక్కడక్కడ కట్టవలుంటాయి కదా! సరిహద్దులుంటాయి కదా కట్టవల్లో. అక్కడక్కడ ఒక్కో పాదుంటదండి పొలాల్లోనూ. ఎక్కడైనా కట్టవల్లో ఒక్కో పాదు కనిపించిందనుకో, ఆ పాదుకి 4, 5 కాయలు అలానే కాస్తాయి కదా! అప్పుడప్పుడు నిన్న ఒక 2 కాయలు, మొన్న ఒక 2 కాయలు, ఈరోజు ఒక 3 కాయలు ఇలా తీసుకొచ్చారు తాతయ్య పొలం నుంచి. ఇంకా కూర వండాలి అంటే అందరికీ కూర అవ్వదు కదా! ఇంకా అవి కూడా నిన్న తీసుకొచ్చినవి, మొన్న తీసుకొచ్చినవి కొంచెం మెత్తబడిపోయేలా ఉన్నాయనేసి మొత్తం అన్నిటిని కట్ చేసి ఈ కూరలో వేసేసాను. పొలాల్లో దొరికే ఈ నాటు ఆకాకరకాయలు తిని తిని ఉన్నామేమోనండి. ఇప్పుడు బయట మార్కెట్‌లో దొరికే ఆకాకరకాయలు హైబ్రిడ్ కదా! ఏదో మనసాక కొనుక్కుంటాం కానీ అప్పుడప్పుడు, కానీ వీటి రుచి మాత్రం వాటికి రాదండి. ఇవనే కాదు ఏ కూరగాయలైనా ఇప్పుడు చిక్కుడుగాయలైనా నాటు వాటికిని, హైబ్రిడ్ వాటికి చాలా తేడా ఉంటది కదా! ఈ ఆకాకరకాయలు కూడా అంతేనండి. నాటుకాయలైతే చాలా బావుంటాయి. ఇంకాసేపు ఉడికించేసిన తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇలా ఈరోజు సాయంత్రం భోజనానికైతే బంగాళాదుంప, కోడిగుడ్లు ఇలా అయితే వంట చేసేసాను. అదంతా కూడా ముందు రోజు జరిగిందండి. ముందు రోజు సాయంత్రం చేసిన వంట. ఇప్పుడైతే ఆ తర్వాత రోజు ఉదయం అండి. ముందు రోజు ఇంక వీడియో అనేది ఏం తీయలేదు. ఇప్పుడైనా వీడియో ఎందుకు షూట్ చేస్తున్నాను అంటే, ముందు రోజు వరి నూక ఇసిరాం కదా! ఆ వరి నూకతో ఉప్మా చేస్తున్నాను. సరే ఈ క్లిప్ కూడా అందులో యాడ్ చేసేద్దాము అనేసి ఇప్పుడైతే మళ్ళీ వీడియో అనేది స్టార్ట్ చేశానండి. వరి నూకతో మనం తయారు చేసుకున్న వరి నూకతో ఉప్మాని ఎలా చేశానో ఇప్పుడైతే చూపిస్తాను. అసలు నేనేమనుకున్నానంటేనండి, చూసే వాళ్ళకి వీడియో బోర్ కొట్టకుండా 10 నిమిషాలు లేదంటే 11, 12 నిమిషాల లోపులోనే వీడియో పెడదాము అనేసి అనుకునేదాన్ని. ఇంకా తర్వాత నాకొచ్చిన సబ్స్క్రైబర్‌లో చాలామంది వీడియో లెంత్ ఇంకా పెంచు సీత, 20 మినిట్స్ అంతకంటే పైగానే పెంచు, అప్పటికప్పుడు చూస్తుంటే వెంటనే అయిపోయినట్టుగా అనిపిస్తుంది. వీడియో లెంత్ పెంచు అనేసి చాలామంది అంటున్నారు. నేనేమనుకునేదాన్నంటే చూసే వాళ్ళకి బోర్ కొడతది కదా! ఎందుకు వీడియోని అలా సాగదీయడం అనేసి నాకనిపిచ్చేదండి. కానీ నేననుకునేది తప్పు. అంటే నాకొచ్చిన సబ్స్క్రైబర్‌లో అందరూ కూడా వీడియో ఇంకా ఇంకా చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, నేను వీడియో లెంత్‌నయితే కొంచెం పెంచుతున్నానండి ఈ మధ్యన. 17, 18 నిమిషాల వరకు కూడా ఉంచేస్తున్నాను. మనకొచ్చిన సబ్స్క్రైబర్లు మన వీడియోస్‌ని ఎలా ఇష్టపడుతున్నారో మనం కూడా వాళ్ళకి తగ్గట్టు వెళ్ళాలి కదా! అందుకని కొంచెం వీడియో లెంత్‌నయితే పెంచుతున్నాను. ఆ తర్వాత రోజని చెప్పాను కదా! ఉదయం లేచిన వెంటనే ఇంకా గ్యాస్ స్టవ్ దగ్గర నుంచి ఇల్లంతా క్లీన్ చేసుకున్నాను. పిల్లలైతే ఇంకా నిద్ర లేవలేదు. వాళ్ళు లేచేసరికి వంటంతా అయిపోవాలి. ఇదిగోండి ఈరోజు వరినొక ఉప్మా చేస్తానన్నాను కదా! ఉప్మా కోసం ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, బంగాళాదుంప ముక్కలు, ఇంకా మనకి ఇంట్లో బీన్స్ పాదు ఉంది కదా! ఇంక ఉప్మా చేసినా, ఏ రైస్‌లు చేసినా వెళ్లి 4 కాయలు కోసుకొచ్చి ప్రతి దాంట్లోనూ వేసేస్తా ఉంటాను. బీన్స్ ముక్కలు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకున్నాను.
ఇప్పుడు ఒక మనం ఏదన్నా ఒక కొలతగా పెట్టేసుకొని ఒక గ్లాస్ నూకనైతే వేయించేసుకోవాలి. ఉప్మా నూకని ఈ వరి నూకనైతే వేయించుకొని చేసుకుంటేనే బావుంటదండి. మనకి టైం ఉన్నప్పుడు మనం తిరగల్లో వేసి విసురుకున్న నూక ఉంది కదా! ఆ నూక అంతటిని కూడా ఒకేసారి వేయించుకొని బాక్స్‌లో స్టోర్ చేసుకున్నామనుకోండి, ఉప్మా చేసుకున్నప్పుడల్లా వేయించవలసిన అవసరం ఉండదు. నిన్ననే కదా విసిరాము, ఇంకా ఈరోజో, రేపో ఆ నూకంతటిని కూడా వేయించేసి ఒక బాక్స్‌లో పెట్టుకున్నామంటే ఇంకా టైం అనేది సేవ్ అవుతది. ముందుగా నూకని వేయించేసి పక్కకు తీసేసాను. ఇప్పుడు మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని, తాలింపు దినుసులు, వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పులు, కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు, ఇంకా ఈ పచ్చి బఠానీ ఉంటే నా దగ్గర అవి కూడా రాత్రి నానబెట్టాను. నానబెట్టుకున్న పచ్చి బఠానీ, మన దగ్గర ఏ ఏ కూరగాయలున్నాయో వాటన్నిటిని వేసుకొని, ఇంకా అవన్నీ కూడా కాసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత ఒక గ్లాసు నూకని తీసుకుంటే 1:30 నీళ్ళని వేసుకుంటే సరిపోతదండి. ఇప్పుడు మనం తిరగల్లో వేసాం కాబట్టి నూక మరీ సన్నగా వచ్చింది. ఎక్కువగా నీళ్లు వేసుకున్నా కానీ మళ్ళీ మెత్తగా అయిపోతది కదా! ఒక గ్లాసు నూకకి 1:30 నీళ్ళని వేసుకుంటే పొడి పొడిలాడుతా కరెక్ట్‌గా వచ్చింది. ఆ తర్వాత రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసి నీళ్ళని మరిగించేశాను. నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ వరి నూకను కూడా వేసేసాను. ఒకసారి కలిపేసి మూత పెట్టుకొని సిమ్‌లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. నూకంతా ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఒకసారి గరిటెతో కలిపేసి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మళ్ళీ మూత పెట్టేసి అలా ఉంచేసామంటే ఉప్మా పొడి పొడిలాడుతా బావుంటదండి. ఇదివరకటి రోజుల్లో అయితే ఎక్కువగా వరి నూక ఉప్మాయే చేసుకునేవారండి. బొంబాయి రవ్వ, గోధుమ రవ్వ ఈ ఉప్మాలైతే తక్కువ ఎప్పుడన్నా చేసుకునేవారు కానీ, ఇలా వరి నూక ఉప్మానే ఎక్కువగా చేసుకునేవారు. మా అమ్మమ్మ అయితే ఎప్పుడూ ఎక్కువగా ఇడ్లీ, దోస లేదంటే ఈ వరి నూక ఉప్మాయో చేసేది. వరినొక ఉప్మా పొయ్యి మీద చేసేది కాబట్టండి, కింద అడుగునంతా కూడా మాడు పట్టేసేది. ఆ మాడు కోసమే మా తమ్ముడు, నేను గొడవ పడతా ఉండేవాళ్ళము. మాడు నాకు కావాలి, నాకు కావాలి అంటే మా అమ్మమ్మ చిరుసగం చేసేది ఇద్దరికిని. ఇప్పుడు మా పిల్లలు కూడా మాడు నాకు కావాలమ్మా, అమ్మ మాడు పట్టిందా అనేసి అంటున్నారు. ఈ రోజుల్లో మన వంటలేమో గ్యాస్ మీద కాబట్టి అంతలా మాడు పట్టట్లేదు. ఇదివరకా అమ్మమ్మ పొయ్యి మీద ఎట్టి అలా నిప్పుల మీద ఉంచేసేది కాబట్టి మాడు పట్టేదిమాట. అది మాత్రం చాలా రుచిగా ఉండేది. ఇంకిలా నిన్న విసిరిన వరి నూకతో ఈరోజు ఉప్మా అయితే అలా చేశాను. నేను కూడా ఇప్పుడు ఒక్కోసారి ఇడ్లీ, ఉప్మా అలా ఏదన్నా చేసినా కానీ ఒక్కోసారి వరి నూక ఉప్మా కూడా చేస్తాను. ఇంకా తర్వాత పిల్లలకి లంచ్ బాక్సులు కూడా చదిరేసి పిల్లలనైతే స్కూలుకి పంపించేశాను. కానీ పిల్లలకి మాత్రం లంచ్ బాక్స్ ఏం పెట్టాను అనేదంతా కూడా వీడియోలో షేర్ చేయలేదండి. ఎందుకంటే మళ్ళీ వీడియో లెంత్ ఎక్కువైపోతది కదా! ఉప్మా కోసం మాత్రమే ఈరోజు వీడియో అనేది షూట్ చేశాను. అలా ముందుగా పెద్దోడెళ్ళిపోయాడు. ఆ తర్వాతేమో చిన్నోడెళ్ళిపోయాడు. ఇది ఇవాల్టి వ్లాగ్ అండి. మీకు గనక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటానండి. బాయ్ అండి. బాయ్.